సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే తిరుమల వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఉత్సవాల 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వీఐపీలు నేరుగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ వాహన సేవలకు వచ్చే భక్తుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోనేటి రాయుడి కమనీయ వేడుకలను మనసారా తిలకించేందుకు వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సిటీ 24/7తో పంచుకున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం ఏర్పాటులో మూలవిరాట్ దర్శనంతో పాటు అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో వస్తున్న భక్తులకి ఎలాంటి దర్శనం ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అధికారి అయినటువంటి ఈవో గారు అనిల్ కుమార్ సింఘాల్ గారు. సార్, ఎలాంటి దర్శనాలు ఏర్పాటు చేయబోతున్నారు? మూలవిరాట్తో పాటు అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకి అయితే బ్రహ్మోత్సవాల దర్శనం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ టీటీడీ పూర్తి చేసింది. మరి ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ సామాన్య భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించాలి అనేది క్లియర్గా దిశానిర్దేశం అయితే చేశారు. దాని అనుగుణంగానే టీటీడీ బోర్డు నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు వీఐపీస్కి వస్తున్నటువంటి వీఐపీస్కి సెల్ఫ్ కేటగిరీలోనే వీఐపీ దర్శనం, బ్రేక్ దర్శనం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూనే రెఫరెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా 9 రోజుల పాటు రద్దు చేసి, అదేవిధంగా వివిధ ఏదైతే కేటగిరీస్ ఆఫ్ దర్శనాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ 9 రోజుల పాటు రద్దు చేసేసి నేరుగా తిరుమలకి వస్తున్నటువంటి భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా అకామిడేషన్ వసతి ఇవన్నీ కూడా సౌకర్యాలు, ముఖ్యంగా రెఫరెన్స్ లెటర్స్ మీద గదులు కేటాయించడము, అదేవిధంగా ఆన్లైన్లో ఏదైతే కోటా ఉంది దాన్ని తగ్గించడము, ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎక్కువ వీలైనంత వరకు ఎక్కువ అకామిడేషన్ కూడా సామాన్య భక్తులకి కేటాయించాలనేది బోర్డు నిర్ణయం. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కావాల్సినటువంటి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఎంతో అయినా అవసరం. వీళ్ళకి సరిపడేటట్లు అన్నప్రసాదాలు, అటు ఏమో అన్నప్రసాదం భవనంలో, ఇటు ఏమో క్యూ కాంప్లెక్స్లో, అటు బయట 4 సెంటర్స్ ఏదైతే తిరుమలలో ఉన్నాయో దాంట్లో మాడా స్ట్రీట్స్లో ప్రత్యేకంగా గరుడ సేవ నాడు కూర్చున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం సరైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. విద్యుత్ దీపాలంకరణాలు, పుష్పాలంకరణాలు ఇవన్నీ కూడా ఒక స్పిరిచువల్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో భక్తులకి ఒక అర్థమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలని ఆ ఉద్దేశంతో అంతా కూడా మనం సిద్ధం చేసుకున్నాం. పకడ్బందీ బందోబస్తు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఇటు ఏమో సివిఎస్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కలుపుకుని దాదాపు 6,000 మంది ఈ 9 రోజుల పాటు కృషి చేయబోతున్నారు. దీంతోపాటు గరుడ సేవకి మరీ ఇంకొక 1,300 మంది సెక్యూరిటీ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేయబోతున్నారు. 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారు. ఇటు పారిశుద్ధ్య కార్మికులు రోజువారీగా 2,320 మందితో పాటు అదనపుగా 960 మంది కార్మికులు మనం ఎంగేజ్ చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా వస్తున్నటువంటి భక్తులకి ఒక స్పిరిచువల్ ఫీల్ ఉండాలి కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలని తీసుకువచ్చి పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈసారి 28 రాష్ట్రాల నుంచి దాదాపు 298 కళా బృందాలు రాబోతున్నాయి. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులందరికీ ప్రదర్శించబోతున్నారు. 8 లక్షల లడ్లు ఎప్పటికెప్పుడు నిల్వ ఉండాలి అనేది టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దాన్ని బట్టి అధికారులు పనిచేస్తూ ఉన్నారు. కావాల్సినటువంటి ఏదైతే పార్కింగ్ అరేంజ్మెంట్లో కెపాసిటీ ఉందో, మనకి పైన తిరుమలలో 4,000 4-వీలర్ వెహికల్స్ పార్క్ చేసినటువంటి పరిస్థితి, దాని అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు అలిపిరి నుంచి నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఎన్ని వెహికల్స్ పైన ఉన్నాయి అనేది రియల్ టైంలో మానిటరింగ్ చేసుకుంటూ మిగతా వెహికల్స్ని తిరుపతిలో ఉన్నటువంటి పార్కింగ్ లాట్స్కి మళ్లించి ఆ పార్కింగ్ లాట్స్ నుంచి కూడా మళ్ళీ ఫ్రీ బస్ సర్వీస్ ఏర్పాటు చేసుకుని భక్తుని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. రోజువారీగా 1900 ట్రిప్స్ కింద అలిపిరి నుంచి పైన తిరుమల వరకు వేయడానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. గరుడ సేవ నాడు అయితే ఎందుకంటే 2-వీలర్స్ ఇవన్నీ కూడా ఆ రోజుకి అనుమతి ఉండదు కాబట్టి గరుడ సేవ నాడు అయితే 3,100 ట్రిప్స్ వేయడానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఘాట్ రోడ్లో వెహికల్ మూవ్మెంట్లో ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి 7 ఆటో క్లినిక్స్ అప్ ఘాట్ రోడ్, 7 ఆటో డౌన్ ఘాట్ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఏమైనా ఆరోగ్యపరమైన ఇష్యూస్ వచ్చినా దాదాపు 50 మంది మెడికల్, 60 మంది పారామెడికల్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు. కావాల్సిన మెడిసిన్ స్టాక్ కూడా అరేంజ్మెంట్ చేసి పెట్టుకోవడం జరిగింది. అంటే ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే
ఎక్కడ కూడా సెక్యూరిటీ పర్మనెంట్ ఇష్యూస్ అరైజ్ కాకుండా, క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ లేవనెత్తకుండా వస్తున్నటువంటి పిల్గ్రిమ్స్ని ఆహ్వానిస్తూ మాడా స్ట్రీట్స్లో సరిగా ప్రవేశ ద్వారాలు ఇవన్నీ మార్గాలు ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ కావాల్సినటువంటి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా వితరణ చేసుకుంటూ స్వామివారి మూలవార దర్శనం, అదేవిధంగా వాహన సేవ తిలకించే అవకాశం కల్పించడం ఉద్దేశంతో టీటీడీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సార్, అయితే వాహన సేవకు సంబంధించి గతంలో వాహన సేవ మార్పులు అయితే చేశారు. అయితే ఈసారి మహారాష్ట్రలో 40 నిమిషాల పాటు ఒక్కొక్క చోట నిలబెట్టి దర్శనాలు చేయించాలి కూడా అంటే ఎంతమంది వరకు దర్శనం చేసుకోగలుగుతారు ఆ సమయంలో? 1,80,000 మంది వరకు అయితే మాడా స్ట్రీట్స్లో కూర్చుంటే కెపాసిటీ డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్ ఫీలింగ్. అది కాకుండా దాదాపు 25,000 మంది భక్తులు ఈ 4 మూలాల్లో కూడా వాళ్ళకి ప్రవేశం కల్పించి స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుందని భావిస్తూ ఉన్నాం. కొంత కెపాసిటీ ఏమో ఈస్ట్ మాడా స్ట్రీట్స్లో మామూలుగానే రీఫిలింగ్ ద్వారా ఉంటుంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గా ప్రతి సంవత్సరం చేసే విధంగా చేస్తాం. ముఖ్యంగా గత సంవత్సరం ఫీడ్బ్యాక్ ఆధారంగా మాడా స్ట్రీట్స్ 4 మూలాల్లో ఎవరైతే భక్తులకి మనం ప్రవేశం కల్పిస్తామో వాళ్ళకి బయట హోల్డింగ్ కెపాసిటీ అయితే ఉందో, గత సంవత్సరం 1-6 ప్లేసెస్లో సరిగా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఫెసిలిటీస్ లేవు అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పటికి ఈసారి ఆ హోల్డింగ్ ఏరియాస్ని ఎస్పీ గారు, సిబిఎస్ఓ గారు, అడిషనల్ ఈయూ గారు అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ఆ హోల్డింగ్ ఏరియాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా సౌత్ మాడా స్ట్రీట్స్లో కొంత టాయిలెట్స్ వల్ల ఇబ్బంది పడ్డారు కొంతమంది పిల్గ్రిమ్స్ అని ఫీడ్బ్యాక్ ఇస్తే మొబైల్ టాయిలెట్స్ అటు సౌత్ మాడా స్ట్రీట్స్లో కూడా సంఖ్య పెంచుకోవడం జరిగింది. కాబట్టి గత సంవత్సరంతో మనం పోల్చుకుంటే డెఫినెట్గా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన సేవలు అందించగలమని నమ్మకం నాకు ఉంది. సార్, చివరిగా మీరు రెండోసారి ఈవోగా చేశారు, 6వసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంటే వచ్చే భక్తులకి ఎలాంటి ముఖ్యమైన సందేశం ఇవ్వబోతున్నారు అనుభవంతో? ముందుగా నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి సెకండ్ టైం నాకు అవకాశం ఇచ్చినందుకు. భక్తులు అందరూ స్వామివారు పిలిస్తేనే తిరుమలకి వస్తారు కాబట్టి వస్తున్నటువంటి భక్తులకి అందరికీ మెరుగైన సేవలు అందించాలనే దిశతో కృషి టీటీడీ చేస్తూ ఉంది. అయితే వస్తున్నటువంటి భక్తులు కూడా టీటీడీ ఇస్తున్నటువంటి అరేంజ్మెంట్స్ ఏదైతే సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికీ అప్పుడు ఏదైతే అధికారులు బ్రాడ్కాస్టింగ్ మాధ్యమాల్లో భక్తులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా పాటిస్తూ ఎక్కడైనా నిజంగా ఏమైనా లోపాలు ఉంటే అరేంజ్మెంట్స్లో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు తెలియజేసి మాకు కూడా ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే దిశలో సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా మూలవారులు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న ఓం నమో వెంకటేశాయ. అయితే బ్రహ్మోత్సవాలకన్నీ సర్వం సిద్ధం చేశారు. వచ్చిన వేలాది మంది భక్తులకి కావాల్సినటువంటి అన్నప్రసాదాలతో పాటు మంచినీరు, అదేవిధంగా లడ్లన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఇవ్వ అనేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహన సేవల్లో ఏదైతే మాడా స్ట్రీట్లో ఒక్కొక్క చోట 40 నిమిషాల పాటు కూడా సరే వాహనం ఆగి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 1,60,000 మంది వరకు గ్యాలరీలో ఉంటే వీళ్ళందరూ కూడా సరే స్వామివారిని వీక్షించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా ఇవో చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేశ్వర్ గిరి, సిటీ 24/7 తిరుపతి.